బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో భాగంగా సర్పంచ్ భర్త హల్చల్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మ్యాకల మంజుల సర్పంచ్ అయితే గెలిచినప్పటికీ పెత్తనం మాత్రం సర్పంచ్ భర్త శ్రీనివాసులదే సాగుతుంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు అర్హులుగా ఉన్న వారిని కూడా గుర్తించి పంచాయతీ సెక్రటరీకి పేర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన పేర్లు కూడా నచ్చని సర్పంచ్ భర్త మ్యాకల శ్రీనివాసులు కమిటీ సభ్యులతో గొడవకు కూడా దిగాడు. బూతుల తిడుతూ గ్రామ పంచాయతీ ఆఫీస్ మెట్లపై నుంచి కమిటీ సభ్యులు నెట్టివేయడం కూడా జరిగింది. దీంతో శ్రీనివాసుల చర్యలకు ఆగ్రహించిన కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులానికి మతానికి సంబంధించిన బూతులు తిట్టడం చాలా బాధ కలిగించిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యానని వాపోతున్నారు. అధికారులు ఈ ఘటనపై స్పందించిన సర్పంచ్ భర్త శ్రీనివాసులపై తగు చర్యలు కూడా తీసుకోవాలని కోరారు. నేను ఎవరిని గెలిపించినా నాకు తెలుసు. నువ్వు నిలబడినాడు ఎవరికి గెలిచాడు, నువ్వు నిలబడినాడు ఎవరికి గెలిచింది అంటున్నా. నేను గెలిపించినాడు గెలిచాడు. ఆయనకి ఎవరు సపోర్ట్ చేసిన అడుగు, ఎవరు సపోర్ట్ చేసిన అడుగు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసిన అడుగు. ఎవరికి నీ మొత్తం చాలా పెద్ద కానీ పట్టి గుర్తుతో వస్తాయి. చేస్తాడు చేస్తాడు గెలిచినోడు పని చేస్తారా, ఓడిపోయిన నేను అన్న మనం ఎవరిని గెలిపించినా ఆ గెలిచినోడు తెలుసు. నేను ఎవరు వార్డు మెంబర్ 5వ వార్డు మెంబర్ని నేను. మన గ్రామంలో 17 ఇండ్లు వచ్చినాయి. 17లో ఒక 12-13 కట్టుకున్నారు. కన్వ ఇండ్ల కోసం ఇంకా కట్టుకోని వారి ప్లేస్లో కొత్త వారిని కట్టుకోవాలని మేము కమిటీ మెంబర్లు 5 మంది ఉన్నాం. ఆ 5 మంది మెంబర్లను సెలక్షన్ చేయడానికి గ్రామ పంచాయతీ దగ్గరికి పోయినాం. తర్వాత అలాగే సర్పంచ్ గారు ఆమె వచ్చి సరే మీరు చేయండి, మీ కమిటీ సభ్యులు ఉన్నారుగా చేయండి అని ఆమె వెళ్ళిపోయిన తర్వాత సర్పంచ్ గారి భర్త అయినటువంటి మ్యాకల శ్రీనివాసులు గారు వచ్చి సర్పంచ్ లేకుండా మీరు ఇండ్లను ఎలా డిసైడ్ చేస్తారు, ఎవర్రా ఎలా ఈ సర్పంచ్ లేకుండా అవుతుందారా పని, మీకు ఎవరు చెప్పిరా ఇండ్లు సర్పంచ్ లేకుండా ఇండ్లు ఎట్లయితే అని మమ్మల్ని అసభ్య పదాలతో తిట్టి కేసు పెట్టుకోపో, నా పైన 15 కేసులు ఉన్నాయి, ఏమన్నా వీకుంటే పీకోపో అని మరి ఇంకా నానా బూతులు అనరాని మాటలు మనం మాట్లాడడానికి రాకున్న విషయాలను చాలా బూతులను తిట్టడం జరిగింది. వార్డు మెంబర్ 5వ వార్డు మెంబర్ని నేను. మన గ్రామంలో శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం బిట్టపల్లి ప్రభుత్వ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు నిర్వాహ్యమిత కారణంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆలస్యమైంది. ఉదయం 11 గంటలు దాటినా ప్రధాన ఉపాధ్యాయురాలు గదికి తాళం తీయకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం సామగ్రి తీసుకోలేక ఏజెన్సీ నిర్వాహకులు అవస్థలు పడ్డారు. దీంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ఆలస్యమైంది. 2 రోజులుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విధులకైతే హాజరు కాలేదు. అయితే ఆమె హాజరు కాని పక్షంలో మరొకరికి గది తాళాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఏం చేయాలో తెలియక ఉపాధ్యాయులు మండల విద్యాధికారి సురేష్ బాబుకు సమాచారం కూడా అందించారు. దీంతో హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్న ఆయన పరిస్థితి కూడా పరిశీలించారు. ఉపాధ్యాయులు పాఠశాల కమిటీ సభ్యుల సమక్షంలో కూడా గది తాళాలను పగలగొట్టి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు వంట సరుకులను అందజేశారు. తరచూ పాఠశాలలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె రాకపోతే ఫస్ట్ ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుడు నాకు ఫోన్ చేశారు, సార్ ఇక మా అడ్మిషన్స్ రాలేదు, మాకు ఈరోజు బియ్యాలు లేవు, చిక్కీలు లేవు, ఏం చేయాలని. సరే మీరు డిఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పినాను. నేను కూడా డిఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా. డిఓ గారు ఏమన్నారంటే సరేలయ్యా నువ్వు అక్కడ ఇమ్మీడియట్గా పోయి అక్కడ బీగాలు పగలు కొట్టమన్నాడు. పగలు కొట్టి ఎందుకంటే మిడ్ డే మీల్స్ మనం చేయాలి కదా, ఇబ్బంది లేకోకుండా. సరే మళ్ళీ డిఓ సార్ ఏం చేశారు పొమ్మన్నాడు. నేను వెంటనే ఇక్కడ 11:30కి చేరుకున్న లోపల విలేకరులు ఇక్కడ వీళ్ళు ఎస్ఎంసీ మెంబర్స్ అందరూ ఉన్నారనమాట. వాళ్ళ సమక్షంలో మనం ఏం చేసామంటే ఆ బియ్యం పగలగొట్టేసి బియ్యాలు ఇచ్చేసినాము. నెక్స్ట్ గుడ్లు చిక్కీలు కూడా పగలగొట్టి గుడ్లు చిక్కీలు కూడా ఇచ్చినాము. అక్కడ ఈ పొద్దు వంట అయితే పిల్లలకు పెట్టగలం.
అంటే గతంలో కూడా ఒకసారి ఇలా కంప్లైంట్ వచ్చినప్పుడు నేను డిఓ గారు చెప్తే నేను మా రమణ సార్ వచ్చినాము ఆ బొద్దు సర్దుకోమని చెప్పినాము. ఆమె ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పింది. కానీ మళ్ళీ ఇది ఈ బొద్దు ఇక్కడ జరిగింది. సంతకాలు లేవు టీచర్లు కూడా ఈ రోజు సంతకం పెట్టుకున్నారు. ఈ రోజు ఈ బొద్దు సంతకం పెట్టారు. ఈ రోజు 10:30 మా మేడం మిట్టపల్లి జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం మేడం గారు ఆమె సరిగ్గా స్కూల్కి రావడం లేదు. మరియు 10 రోజులు సెలవు పెడితే 20 రోజులు రాదు. ఒక రోజు సెలవు ఉంటుంది, ఇంకా 2 రోజులు రాదు. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల్ని అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలన్నా ప్రతి దానికి సమస్యగా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కనుక ఆమె ఇన్ఛార్జ్ ఇస్తుంది కానీ కీస్ కూడా సరిగ్గా ఇవ్వదు. ఆమె ఇష్టం వచ్చినట్లు టయానికి ఇంతవరకు కూడా ఆమె సర్వీస్లో ప్రేయర్కి వచ్చింది కాదు, 1 or 2 times వచ్చిందంటే ఆ ప్రేయర్ కూడా రాదు. రోజు 10 నుంచి 11 గంటల లోపల మధ్యలో వస్తుంది. అంతేకాకుండా మాకు స్కూల్లో టీచర్స్ బిల్స్ కూడా చేయదు. ఆమె చెప్పిన దానికి మేము అన్నామనుకోండి, ఆమె మీకు బిల్స్ చేయను, ఎవరు చేస్తారు చూస్తాం పండి అని కూడా అందరినీ బెదిరిస్తూ ఉన్నది. ఇందువలన పాఠశాలలో అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరగాలంటే మా స్కూల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. కనుక పై అధికారులు ఏమైనా చర్యలు తీసుకొని మా యొక్క స్కూల్ యొక్క ఉనికిని కాపాడాలి. మిట్టపల్లి స్కూలు ఇక్కడ నేను బయాలజీ టీచర్గా వర్క్ చేస్తాను సార్. మిడ్ డే మీల్స్ పిల్లలకి ప్రతిరోజు ఈ హెచ్ఎం వచ్చినప్పటి నుంచి ఇట్లా లేట్ అవుతుంది సార్. లాక్ చేసుకొని లోపల పెట్టుకొని వెళ్ళిపోతారు. రైస్ ఎగ్స్ ఏముండవు. మేము ఏదో పిల్లలు ఆకలిగా ఉంటారు కదా అని ఒకరోజు అయితే అడ్జస్ట్ చేసినాము. కానీ ప్రతిరోజు ఇంక ఎగ్స్ ఏమి ఇవ్వకోకుండా భోజనం పెట్టేదంటే మా వల్ల కావడం లేదు సార్. ఈ పరిస్థితి మారాలని మేమైతే కోరుకుంటున్నాం సార్. పిల్లలు భవిష్యత్తు బాగుండాలి. ఇక్కడ టీచర్స్ కూడా ఆమె వల్ల చాలా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం. మా ఇబ్బందుల్ని, పిల్లల ఇబ్బందుల్ని, ఈ స్కూల్ యొక్క పరిస్థితిని అధికారులకు తెలియజేసి మాకు మంచి చేయాలని అనుకుంటున్నాం సార్. చేయమని అడిగితే నాకు శాలరీ రాదు కాబట్టి మీ టీచర్స్ ఎవరికి శాలరీ చేయను, ఏదైనా ఎవరైనా అడిగితే మీరంతా దాడికి వస్తున్నారు, కొట్టేకి వస్తున్నారు, అది ఇది నేను మీకు డిఓ కంప్లైంట్ చేస్తా, డిఓకి అప్పచెప్తాను, అది ఏదేదో అంటారు సార్. మాట్లాడితే కేసు అంటారు. పిల్లలు ఏదైనా అడిగితే వాళ్ళ మీద కేసు అంటారు. సీనియర్ టీచర్స్ ఏమైనా మాట్లాడినా కేసు పెట్టేస్తా అంటారు. ప్రతిదానికి కేసు, తర్వాత అరెస్టులు, 100కి ఫోన్ చేస్తా. ఇవే సార్. మిట్టపల్లి స్కూలు ఇక్కడ నేను బయాలజీ టీచర్గా వర్క్ చేస్తాను. 9th క్లాస్ జెడ్పీహెచ్ స్కూల్ మిట్టపల్లి. ఇచ్చే మేడం అది రోజు లేట్గా వస్తుంది. ఇది రైతులు అన్నం కూడా రాదు. అది వచ్చే కాక మాకు ఫుడ్ లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతుంది? చాలా లేట్గా వస్తుంది. లేట్గా వచ్చే కాక మధ్యలో వెళ్ళిపోతుంది. అదే టీచర్స్ మీద అందరికి కొల్లాపులు రగడపోతుంది. పిల్లల మీదకి అట్లా వస్తుంది. మా ఇష్టం వద్దు. హెచ్ఎం టీచర్ లేట్గా వస్తారు. మార్నింగ్ 11 or 12 వస్తారు. 2కి ఆఫ్టర్నూన్ అన్నం లేట్ అవుతుంది. పిల్లలకి టీచర్ రీజన్ లేకుండా మాట్లాడుతుంది. టీచరు అందరికీ టీచర్స్ మీద అరుస్తాను. మార్నింగ్ లేట్గా వచ్చి 11కి, ఈవినింగ్ 3-3:30కి వెళ్ళిపోతారు. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. మై నేమ్ ఇస్ కళ్యాణి. హెచ్ఎం టీచర్ మాకు వద్దు సార్, ఎందుకంటే టాయిలెట్స్ బాగాలేవు. ఈరోజు ఉదయం 10 గంటలకంతా మేము మండలం చేరుకున్నాము. 10:30కు మాకు మిట్టపల్లి హై స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ ఇంకా అడ్మిషన్స్ రాలేదు సార్, మాకు బియ్యాలకు దానికి స్టోర్ బీగాలు అవన్నీ వేసారని చెప్పేసి వెంటనే మా డిఓ సార్ గారికి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత డిఓ సార్ ఏమన్నారంటే, అయ్యా ఎంఈఓ గారు మీరు పోండి, అక్కడ ఏదో విషయాలు కనుక్కోమన్నారు. మేము ఇక్కడ వచ్చిన విషయం మేము 11:30కు వచ్చాము. 11:30కు వచ్చిన తర్వాత ఇక్కడ తెలిసిన విషయాలు ఏమి అంటే, స్టోర్ రూమ్కు ప్లస్ స్టాఫ్ రూమ్కు బీగాలు వేసి ఉన్నాయి. కావున ఇక్కడ విలేకరుల సమక్షంలోనూ, ఎస్ఎంసీ మెంబర్స్ సమక్షంలోనూ, ఉపాధ్యాయుల సమక్షంలోనూ. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోందని చెప్పాలి. ఇక రెండు దేశాలు సై అంటే సై అన్నట్లు పోటాపోటీగా దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా ఉన్న అమెరికా రష్యాపై సంచలన ఆరోపణలు ఎత్తు చేసింది. రష్యాతో అమెరికాకు పరోక్షంగా యుద్ధం జరుగుతుందని, ఇరాన్ కు రష్యా పూర్తి సహకారం అందిస్తుందని ఆరోపించింది. ఇక గల్ఫ్, పశ్చిమాసియాలోని సైనిక స్థావరాల గురించి ఇరాన్ కు రష్యా సమాచారం అయితే ఇస్తోందని ఆరోపించింది. రష్యా సమాచారంతోనే యుఎస్ పై ఇరాన్ దాడులు చేస్తోందని కూడా తెలిపింది. ఇక మరోవైపు ఇరాన్ దాడుల్లో బాగా దెబ్బతిన్న ఖతార్ కీలక ప్రకటన చేసింది. మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనైతే కోలుకోలేని దెబ్బతీసేలా కనిపిస్తోందని అయితే తెలిపింది. ఇక గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా నిలిచిపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యాలెర్కైతే $150 చేరుకోవచ్చని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్ కాబీ అయితే హెచ్చరించారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల వల్ల తాము అంగీకరించిన ఒప్పందాల ప్రకారం చమురు సరఫరా చేయలేమని గల్ఫ్ దేశాలు ప్రకటించే అవకాశం కూడా ఉందని కాబీ అయితే తెలిపింది.